और खबरें तफसील से हैदराबाद के बाजूपल्ली में कांग्रेस की जानब से जय हिंद रैली मुनक्किद हुई। ये प्रोग्राम एआईसीसी की तरफ से दी गई हिदायत के मुताबिक बीजेपी की जानब से ऑपरेशन सिंदूर को सियासी मकासद के लिए इस्तेमाल करने के जवाब में मुनक्किद की गई। इस प्रोग्राम के जरिए कांग्रेस ने हिंदुस्तान पाकिस्तान के दरमियान जंगबंदी पर अमरीकी सदर डोनाल्ड ट्रंप के बयान पर वज़ीर आज़म मोदी की खामोशी को अवाम के सामने पेश किया और ऑपरेशन सिंदूर की कामयाबी पर हिंदुस्तानी फौजियों के साथ एकजहती का इजहार किया गया। रैली से वज़ीर आला रेवंत रेड्डी, कांग्रेस के इंचार्ज मीनाक्षी नटराजन और दीगर कायदीन ने खिताब करते हुए बीजेपी को तनकीद का निशाना बनाया। वज़ीर आला ने कहा कि जब जंग को रोकने का मंसूबा था तो इस मामले पर अपोजिशन से क्यों बातचीत नहीं की गई। మిత్రులారా, చాలా సంతోషం. ఆనాడు 2019 శాసనసభ ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వం కుట్ర చేసి కొడంగల్లో ఓడిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలో 14 రోజుల్లోనే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు మీ అభిమానాన్ని గుండెల నిండా నింపుకొని పార్లమెంటుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించి తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు ఆశీర్వదించి పంపించారు. ఆనాడు మీరు గుండెల్లో పెట్టి చూసుకున్న మీ అభిమానం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డాడు అంటే దీనికి కారణం మీ అభిమానం, మీ శ్రమ. ఆనాటి ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు గెలిపించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డాను. మల్కాజ్గిరి మిత్రులు, కార్యకర్తల యొక్క త్యాగాన్ని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటా ఈరోజు దేశంలో నాయకత్వ సమస్య ఉద్భవించినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయులను అమాయకులను పొట్టన పెట్టుకున్నప్పుడు మనమందరం ఈ దేశ ప్రధానమంత్రికి, ఈ దేశ వీర సైనికులకు అండగా నిలబడాలని రాజకీయాలకు అతీతంగా ఆనాడు పహల్గాంలో చనిపోయిన వామరులకు మనం క్యాండిల్ ర్యాలీ తీసి